सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नम पार्वती पते हर हर महादेव हर। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। मातां गुरुस्वरूपिणीं त्वां शबरीं नाम मातरं। तत्पादयुगलध्यानं करिष्यामि दिने दिने, करिष्यामि दिने दिने। सद्गुरु श्री शबरी माता की जय। ఇంతకుముందు పోయిన వీడియోలో రెండు కందములు కందపద్యములు అంటారు, కందార్థములు అంటారు వాటిని. అవి మాతాజీ వారు భజనామృతంలో 33వ పేజీలో ప్రింట్ చేయడం జరిగింది. ఒక రెండు కందపద్యములు గురించి మనకు మాతాజీ వారు సెలవిచ్చినటువంటి విధంగా వాటిని మేము ముందుంచుతాను. వాటిని సావధానంగా ఆలకించి వాటి యందు మనసు మగ్నం చేసి గురుదేవుల కృపకు పాత్రుడు కాగలరని ప్రార్థిస్తున్నాను. మా తల్లి శబరమ్మ పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు. మతముల వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మతముల వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరు పరుచుకొని బహు గతులతో కలహింతురట్టి గతి నీకేమిటికి చపలత నొందే స్థితి నీకేమిటికి చపలత నొందే స్థితి నీకేమిటికి భవనాశ స్థితి లేని పద్ధతి బోధ భవనాశ స్థితి లేని పద్ధతి బోధ సౌరంగా వినిపించు చాటేల మాటేల గతి నీకేమిటికి చపలత నొందే స్థితి నీకేమిటికి. భాగవతుల కృష్ణదేశకుల వారి కందపద్యార్థములు మాతాజీ వారు చదివి మనకు వినిపించినారు. వాటినే మనం భజనామృతం లోపల ప్రింట్ చేయడం కూడా జరిగింది. మతముల వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరు పరుచుకుని బహుగతులత కలహింతురట్టి గతి నీకేమిటికి చపలత నుండే స్థితి నీకేమిటికి. మతాలు అనేక రకమైనటువంటి మతాలు ఉన్నాయి. మనది సనాతనమైనటువంటి హైందవ మతం, ఇంకా జీసస్ మతం, యేసుక్రీస్తు మతం ఉన్నది, ఇంకా అల్లా ఇస్లామిక్ మతం ఉన్నది, ఇంకా శాక్తేయము అంటే మన దాంట్లోనే మన హైందవ మతంలో కూడా రకరకాలుగా ఉన్నది. శైవము, శాక్తేయము, ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా ఉన్నాయి మతాలు. ఎవరి మతం వారికి ఒక మితం ఏర్పరచుకున్నారన్నమాట. వాళ్ళ యొక్క కట్టుబాట్లు మనది మనమే చెప్పుకుందాం. ఉదాహరణకు మన హిందువులము బొట్టు కట్టు ఖచ్చితంగా ఉంటేనే మనం హైందవులం అని ఒకటి. అయితే ఇక్కడ విశేషంగా మనం చర్చించుకోవాల్సింది ఏమిటంటే, ఉదాహరణకు ఇస్లాం ఉన్నది. వాళ్ళు ఒక అల్లానే దేవునిగా కొలుస్తారు. ఒకటే దేవుడు వారికి. మరి ఇది 1400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటిది. జీసస్ ఉన్నాడు క్రైస్తవం. వాళ్ళు ఒక జీసస్ను మాత్రమే
కొలుస్తారు, ఇతర దేవుళ్ళను కొలవరు. ఇది 2500 సంవత్సరాల క్రితం పుట్టింది. మరి మనది, మన భగవద్గీత చెప్పింది 500 సంవత్సరాల క్రితం పూర్వం, 5,000 సంవత్సరాల పూర్వం, ఇంకా అంతకు పూర్వం సనాతనమైనటువంటి ధర్మం మనది ఈ రోజుది, నిన్నటిది, రేపటిది కాదు. సనాతనమైనటువంటిది మొట్టమొదటి యొక్క ఉన్నటువంటిది మన హైందవం. మరి ఒక ప్రశ్న, వాళ్ళందరికీ ఒక్కొక్క దేవుడు ఉన్నాడు, మనకు అనేక మంది దేవీ దేవతలు ఉన్నారు. రాముడు, కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఇంకా శాక్తేయము, శైవము, శివుడు, ఇట్లా ఉన్నారు. ఎట్లా అని ప్రశ్నించుకుంటే, ఉదాహరణకు ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నది, ఒక అమ్మాయి, ఆమె ఉన్నది ఒకదే వ్యక్తి. ఒక తండ్రికి కుమార్తెగా భావించబడుతుంది, ఒక భర్తకు భార్యగా భావించబడుతుంది, ఒక అన్నకు చెల్లెలిగా భావించబడుతుంది, ఒక తాతకు మనవరాలుగా భావించబడుతుంది. మరి ఉన్నది ఎంతమంది? ఒకటే స్త్రీ, ఒకటే వ్యక్తి. మరి ఒకటే వ్యక్తి, ఒకటే స్త్రీ అందరికీ వివిధ రకాలుగా భావించబడుతుంది. మన హైందవం కూడా అంత గొప్పటువంటి, మన ఈశ్వరుడు ఒక్కడే. మన సనాతన హైందవంలో చెప్పింది, వేదంలో, ఉపనిషత్తులలో చెప్పింది ఒకటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకటే సత్యమైనటువంటి వస్తువు, దానిని ప్రాజ్ఞులు, విఘ్నులు వివిధ రకములుగా మనకు బోధించుండ్రు. ఉన్నటువంటి సత్యము ఒక్కటే. ఇది మనం సమన్వయం చేసుకోగలగాలి. అందుకే శివరామ దీక్షితులు ఏమంటారంటే, మతముల వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరుపరుచుకొని బహుగతులచే కలహింతురట్టి గతి నీకేమిటికి, చపలతనుందే స్థితి నీకేమిటికి. ఇవి అన్ని రకాల ఆలోచనలు చేసుకోకు బిడ్డ. అన్ని మతాల గురించి ఆలోచించకు. నీ మతం గురించే, నీకు ఏదైతే నీ గురుదేవులు బోధించారు దాని గురించే చింతన చెయ్యు. భవనాశ స్థితి లేని పద్ధతి ఈ బోధ. దీనికి భవం అంటే పాపము, నాశం అంటే నశించనిది. ఈ నాశము, ఈ పాపము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి బోధ ఇది. భవనాశ స్థితి లేని పద్ధతి ఈ బోధ. చౌరంగా వినిపించు చాటేల మాటేల. చౌరంగా అంటే ఎలుగెత్తి చాటు. నీ హైందవాన్ని, నీ యొక్క సాంప్రదాయాన్ని, నీ యొక్క ధర్మాన్ని, నీ యొక్క బోధను ఎలుగెత్తి చాటు. దీనికి భయం లేదు బిడ్డ. నువ్వు ఎక్కడైనా సరే ఎలుగెత్తి చాటచ్చు. వివేకానందుల వారు చికాగోలో ఎట్లా ఎలుగెత్తి చాటిండో అట్లా నీవు ఎలుగెత్తి చాటచ్చు అని శివరామ దీక్షితుల వారు సెలవిచ్చిన కందార్థము ఇది. మాతాజీ వారు మనకు సెలవిచ్చినటువంటి కందము. చాలా మంచి అర్థంతో కూడుకున్నటువంటి కందార్థాలు ఇవి. వీటిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, మనము మననం చేసుకోవాలి. మనకు మంచి ఎక్కడ ఉన్నా సరే తీసుకోవాల్సిందే. అందుకే మాతాజీ వారు వారు స్వయంగా చదివి తాంపూరాలు చదివి మనకు వినిపించరు. వాటినే మనం ప్రింట్ చేయడం జరిగింది. అయితే అప్పటి కాలంలో వారు కొంచెం మొరటు భాష అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజులలో మొరటు భాషగా వాడినట్టు అనిపిస్తుంది. కానీ ఎందుకు వాడినరు వారంటే, ఇది సకల జనులకు, చదువు రాని వాడినటువంటి కూడా అర్థం కావాలి, తెలిసి రావాలి అనేటువంటి భావన వారికి కూడా ఆ కాలంలో సంస్కృత పండితులే వాళ్ళు. సంస్కృతాంధ కవి అతను, ఆ మహాత్ముడు గొప్పవాడు. అయితే సామాన్యునికి కూడా ఈ బోధ అందాల, చదువురాని వానికి కూడా అందాలని ఈ రకమైన భాషను వాడిండు. ఇంకొక కందార్థం చెప్తున్నా చిన్నది. 9 తొర్రలు గల మేన్ మర్రికినొక రెంటిలోన మరకలు 2. 9 తొర్రలు గల మేన్ మర్రికినొక రెంటిలోన మరకలు 4. మరకలు 2 ఎర్రది తెల్లది కర్రెది నల్లది దానగ్రమందు కలదొక్క తూటు.
అది ఎరుకానే పురుగుండే చోటు, అది ఎరుకానే పురుగుండే చోటు. కుర్రాగురు బోధానే గొడ్డాలి చేబూని, కుర్రాగురు బోధానే గొడ్డాలి చేబూని, మర్రి పురుగుల రెంటి మలచి కొట్టర పూని, కలదొక్క తూటు అది ఎరుకానే పురుగుండే చోటు. తొమ్మిది తొర్రెలు గరమేన్ మర్రికిన ఒక రెంటిలో ఉన్న మరకలు 4 ఎర్రది తెల్లది కర్రది నల్లది దానగ్రమందు కలదొక్క తోటు అది ఎరుకానే పురుగుండే చోటు. మన దేహము ఎన్ని రంధ్రాలతో కూడుకున్నది? మనకు శాస్త్రాలు వేదాలు పెద్దలు చెప్పినటువంటి మాట, నవరంధ్రాలు బిడ్డ, నవరంధ్రాలతో దిగబడి భూమిపై దిగబడి నవమాసాలు కడుపున చెడబడి, ఒక కవి చెప్పిండు, నవమాసాలు కడుపున చెరబడి నవరంధ్రాలతో భూమిపై దిగబడి. నవరంధ్రాలు ఉన్నాయి మనకు, అవి మనకు అందరికీ విదితమే, అందరికీ తెలిసినాయి. ఈ యొక్క దేహాన్ని మర్రి చెట్టుగా పోల్చాడు మహాత్ముడు. 9 తొర్రెలు గల మేన్ మర్రికి ఒక రెంటిలోన మరకలు 4, రెండు కన్నులు, ఒక రెంటిలోన మరకలు 4 మరకలు, 4 పొరలు ఉన్నాయి. ఎర్రది కర్రెది నల్లది దానగ్రమందు కలదొక్క తూటు. ఎర్రది అంటే మనకు తెల్లగుడ్డు మీద ఎర్రచారలు ఉంటాయి మనకు. తెల్లది తెల్లగుడ్డు, తెల్ల కనుగుడ్డు. నల్లది మనకు తెల్లగుడ్డు మధ్య లోపల నల్ల పాప ఉన్నది, కనుపాప. 3. ఇక 4వది ఆ కనుపాప లోపల ఎర్రది తెల్లది కర్రెది నల్లది దానగ్రమందు. అందులో ఒక ఈ నల్లటి కనుపాప లోపల ఒక సూక్ష్మమైనటువంటి రంధ్రం ఉంటుంది, అది మనకు కనపడదు. అది జీవుడు నివాసించేటువంటి స్థలము, అదే చోటు. జాగ్రత్త అవస్థ లోపల సర్వాన్ని నిర్వర్తించేది అక్కడ నుంచే జీవుడు. స్వప్నావస్థ లోపల కంఠస్థానంకి వస్తాడట, సుషుప్తావస్థ లోపల హృదయానికి వస్తాడట. జాగ్రత్త స్వప్న సుషుప్తి లోపల కూడా ఈ విధంగా జీవుడు ప్రయాణం చేస్తాడట. అయితే ఈ యొక్క మనం ఉదాహరణ, నీలతోయద మధ్యస్థే విద్యుల్లేకేవ భాస్వర అంటే కనిపాప నడుమ లోపల నీవార సుఖం అంటే దూవసరిముళ్ళంత ప్రమాణము చేత జీవుడు అక్కడ నివసిస్తున్నాడు అని మనకు వేదంలో చెప్పబడ్డది. కడదొక్క తోటు అది ఎరుక అంటే జీవుడు. మనకు ఏదైనా అక్కడ నుంచే, ఆ యొక్క జీవుని నుంచే సమస్త మానసేంద్రియ ప్రాణాలు శరీరం అన్నీ కూడా దానికి ఆధారభూతం చేసుకునే వాటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి. అది ఎరుక అనే పురుగుండే చోటు. కుర్రాగురు బోధానే గొడ్డాలి చేబూని, మర్రి పురుగుల రెంటిని మలచి కొట్టర పూని. మర్రి అంటే దేహము, పురుగు అంటే జీవుడు. ఇది మాతాజీ వారు ఒక పాటలో చెప్పిండ్రు. సోహమని ప్రార్థించరా సద్గురువునకు దాసోహమని ప్రార్థించరా, దేహి దేహములాస వదలిక మోహవారది లోనమునుగక. సోహమని ప్రార్థించరా, ఇది కూడా భజనామృతంలో ఉన్నది. దీన్ని ఒకసారి చర్చించుకుందాం. అంటే దేహి దేహములు, మర్రి పురుగులు అంటే దేహము. దేహి అంటే దేహంలో నివసించేవాడు, దేహం అంటే దేహమే. మర్రి పురుగుల రెంటిని మలచి కొట్టర పూని అంటే దేహము జీవుడు కూడా సమస్త ఇంద్రియములతో పాటు తన యొక్క ధ్యేయమునందు పరమాత్మ వస్తువునందు ప్రయాణం కావాలన్నమాట. ఇదే మనకు గీతాచార్యుడు గీత లోపల చెప్పిండు. అసంగ శస్త్రేణ దృఢేణ చిత్వా
మనకు ఉదాహరణలు మనం చెప్పుకుంటే మనకు దృఢం ఏర్పడుతుంది అన్నమాట. అసంగ శస్త్రేణ దృఢైన, అసంగం అంటే వైరాగ్యం, అంటే ఆ వైరాగ్యం అనేటువంటి శస్త్రముతోటి దృఢమైనటువంటి చిత్తంతో ఈ యొక్క అశ్వత్థ వృక్షాన్ని నరికివేయి అర్జున అని గీతాచార్యుడు 15వ అధ్యాయం 3వ శ్లోకం ఈ విధంగా చెప్పబడ్డది. అసంగ శస్త్రేణ దృఢైన చిత్తం. మహాత్ముడు భాగవతుల కృష్ణదేశకుల వారు ఆదేశించింది, గీతాచార్యులు ఆదేశించింది ఒకటే. మనకు మాతాజీ వారు ఇన్ని రోజుల నుంచి బోధిస్తున్నది అదే. మనకు సమన్వయం అంటే మాతాజీ వారి యొక్క వాక్కులు చాలా ఉన్నాయి, వాటిని సమన్వయం చేసుకొని మనము ఈ బోధన అందుకొని మనం జీవన్ముక్తి మార్గంలో ప్రయాణించాలి. ఎందుకంటే అనేక జన్మల నుంచి గర్భము లోపల నానా యాతనలు అనుభవించిన జీవుడు మానవ జన్మకు వచ్చిండు. ఈ మానవ జన్మ లోపలనైనా ముక్తి మార్గం ఎన్నుకొని చెడు కర్మలను విసర్జించి సత్కర్మలు చేసుకుంటూ, ఆగామి సంచిత ప్రారంధ కర్మలు ఉన్నాయి, కర్మ లోపల కర్మలు చాలా సునిశ్చితమైనటువంటి కర్మలు, చాలా సూక్ష్మమైనటువంటి, అడుగు వేస్తే అమ్మ చెప్పేవాళ్ళు నిషిధార బిడ్డ అంటే కత్తుల మీద నడక. ఒక మోక్షమును ఆపేక్షించినటువంటి సాధకుడు తను అడుగు వేయాలంటే కత్తుల మీద నడక బిడ్డ, కత్తుల మీద నడిచినట్టుగా ఉంటుంది. అసిధార అంటే కత్తుల మీద నడవడం. ఎంత ప్రామాణికంగా ఉండాలి, ఎంత ప్రామాణికంగా మన జీవనం కొనసాగించాలి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా, ఏ జీవులకు అపకారం చేయకుండా సాధనైనంత ఉపకారం చేస్తూ జీవనం కొనసాగించాలి. వీలైనంత మట్టుకు. ఇంకొకటి, మనకు 50 సంవత్సరాలు దాటిందంటే, 50 సంవత్సరాలు గడిచినాయంటే సాధన అనేటువంటిది కూర్చొని ధ్యానం చేయడం తక్కువ సాధ్యమవుతుంది. 18-20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు శరీరం సహకరిస్తుంది, సర్వేంద్రియాలు సహకరిస్తాయి, అప్పుడు గెటన్ అయిపోవచ్చు సాధన లోపల. 50 దాటిన తర్వాత కూడా ఒక మార్గం ఉన్నది సాధన, కూర్చుండలేకపోతే చింతన, నిరంతరము చింతన, తైలధార విధంగా భగవత్ చింతన ఉండాలి. నిత్య జీవితం లోపల తైలధార రకంగా భగవత్ చింతన ఉండాలి. తప్పకుండా ముక్తి కరతలామలకు. గురుదేవుల పాద పద్మముల యందు ఎప్పుడు మనస్సు లగ్నమై నిరంతరము తపిస్తారో, ఎవరు తపిస్తారో వారికి ముక్తి గురుదేవులే వచ్చి ప్రసాదిస్తారు. ఇందులో ఎటువంటి సంశయం లేదు. కానీ నీవే కర్తవు. నీ యొక్క మనస్సును ఎక్కడ ఉండాలా? గురుదేవుల పాదపద్మముల యందే ఉండాలా. గురుదేవుల పాదములు ఎటువంటివి? సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతాకి జై. అంటే మనం ఇక్కడ సచ్చిత్ ఆనంద, మన గురుదేవులు ఐక్యమైనరు. వాళ్ళు సత్ చిత్ ఆనంద. సత్ అంటే సత్యమైనటువంటిది, సర్వలోకముల లోపల వ్యాపించి ఉన్నటువంటిది, ములుగుచ్చ సందులేకను కలిగి ఉన్నది బట్టబయలు అనేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అవాంగ్మానస గోచరము, అతీతము, రాముడు నిర్వికారము, నిరామయుడవ్యయుడక్షరుండు, ఈ విధమైనటువంటి ఉపమానముల చేత చెప్పబడ్డది. ఈ సత్ అనేటువంటిది సత్యమైనటువంటిది, సర్వలోక వ్యాపమైనటువంటిది, అండపిండ బ్రహ్మాండములంతటా కూడా నిండి ఉన్నది. ఇది సర్వత్రా నిండి ఉన్నది అన్నమాట. ఎక్కడ కూడా లేని స్థలమే లేదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుందని చెప్పిన ప్రహ్లాదుడు. సర్వోపగతున్ ఒకటే మాట. సర్వంతర్యామి అంటే అంతటా ఉన్నాడు, అన్నిటి లోపల ఉన్నాడు. ఇక నీకు సందేహం ఎందుకు? ఇది సత్. ఇక చిత్. చిత్ అంటే ప్రకాశము. ఆ యొక్క వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువును ఏ వస్తువు ప్రకాశింపజేయజాలదు, తనే అన్నిటికీ ప్రకాశింపజేస్తుంది. సూర్యచంద్రాదులను, అగ్నిని, అన్నిటినీ ప్రకాశింపజేసేది ఆ వస్తువే.
అచ్చిత్, ప్రకాశవంతమైనటువంటిది. ఆనందము, ఆనందమే స్వరూపముగా కలిగినటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపం. ఆనందమే దాని స్వరూపం. అది ఎట్లా తెలుస్తుంది అంటే తను అనుభవంలో పొందినప్పుడే ఆనందం అనేటువంటిది తెలుస్తుంది. తన ఆనందము అది ఎప్పుడు ఆనందము చక్కెర ఇట్లా ఉన్నదా అని చక్కెర తిన్నవాడు చెప్తాడు తీయగా ఉంటుందని. చక్కెర తిన్న వాడికి తీపి సంగతి ఏం తెలుస్తుంది? అతను ఎప్పుడైతే ఆనందం అనే స్థితి లోపల ఎప్పుడు పోతాడో అప్పుడే ఆనందం అనేది తెలుస్తుంది. అది అనుభవపూర్వకంగానే తెలుసుకోవాల్సింది. సచ్చిదానంద సద్గురు మాతాజీ వారు అటువంటి స్వరూపం అయినారు. వారు సర్వాంతర్యామి, ప్రకాశవంతమైనటువంటి వారు, ఆనందమే స్వరూపము కలిగినటువంటి తల్లి. మనం అనుకుంటాము మరి నా బాధలు తల్లికి తెలుస్తున్నాయా, మరి నా బాధలు నేను ఎంత కష్టపడుతున్నా, మరి నాకు సాధన గుర్తులే అంటే సర్వము తెలుస్తాయి మాతాజీ వారికి. నీకు ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో అప్పుడు అక్కడ దాన్ని మాతాజీ వారు తప్పకుండా ప్రసాదిస్తారు. అది నీ యొక్క తపనను బట్టి ఉంటుంది. నీకెంత తపన ఉన్నది, ఎంత చింతన చేస్తున్నావు నువ్వు, దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఇక అదంతా ఎవరి చేతిలో ఉన్నది? నీ చేతిలోనే ఉన్నది. సద్గురు శ్రీ శబరి మాతాకి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. సకల సాధు సంతన్ మహారాజుకి జై. ఇందులో ఈ కంద పద్యములు అనేటివి చదవడము, వీటిని విశ్లేషణ చేయడం అనేది మాకు కొంచెం కొత్తదిగానే ఉంటుంది. పెద్దలు తెలిసిన వాళ్ళు ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే నన్ను క్షమించి నాకు వాటిని మళ్ళీ తెలియజేస్తే నేను సవరణ చేసుకుంటానని ప్రార్థిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను.